48. టీం చిరబైన తరఫున మరియు మమతా హాస్పిటల్ వీళ్ళందరితోని కొలాబరేట్ చేసి అసోసియేట్ చేసుకొని పేద ప్రజల కోసం ఈ రోజులలో వైద్యం చాలా ఖరీదైంది కాబట్టి ఈ చుట్టుముట్టు కార్పొరేట్ హాస్పిటల్ మారడుపల్లి చుట్టుముట్టు ఈ పరిసర సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక పేషెంట్ పోయిందంటే సుమారు 10 లక్షలు ఖర్చు పెడితే కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకొచ్చి టీం చిరబోయిన తరఫున ముందుకొచ్చి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని పేద ప్రజలకు వైద్యం ఉచితంగా అందియాలనే చెప్పి ఒక కాన్సెప్ట్తోని ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా వాళ్లకు మేము నిన్న సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టినాం. జస్ట్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టి వాళ్ళందరూ సోషల్ మీడియా ఎంత అవేర్నెస్ ఉందంటే ఈ రోజులలో ఎంత ప్రజల మనసులలో చొచ్చుకెళ్ళిందంటే ఇదే నిదర్శనం. ఆ సోషల్ మీడియా ద్వారా ఆ ఒక్క పోస్ట్ ద్వారా ఈరోజు ఇంతమంది వచ్చి వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్లకు ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మందులు. అదేవిధంగా హై ఆపరేషన్స్ కానీ డెంటల్ సర్జర్స్ కానీ అవే కాకుండా మిగతా ఇతరతర గ్యానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్న కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా, ఎందుకంటే బయటికి కార్పొరేట్ హాస్పిటల్కి పోతే చాలా ఖర్చుతో కూడుకునే వారం కాబట్టి అది పేద ప్రజలకు భరించలేరు మొయ్యలేరు. కాబట్టి మేము వాళ్ళ పక్షాన ఈ యొక్క మాత్రమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మానవత్వ దృక్పథంతో పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు వారందరికీ మంచి వైద్యాన్ని అందించినామని సంతృప్తిగా తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మా సోషల్ మీడియా టీం ఉందో వాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సహకారంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నో జాగాలలో కూడా జరుగుతున్నప్పటికీ మా మోండా డివిజన్లో ప్రత్యేకంగా వారి సహాయ సహకారాలు తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు మిగతా ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నెక్స్ట్ అంబేద్కర్ నగర్, రిజ్మెంటల్ బజార్ ఇట్లా అక్కడక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరి పాల్గొనేటట్టు మీ అందరి సహకారంతో పేద ప్రజలకు వైద్యం అందిస్తామని చెప్పి మీ ద్వారా